హెబ్బాలా సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శల పాలవుతుంది. అక్కడ 7వ తరగతి సిలబస్లో భాగంగా పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్వీర్ సింగ్ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది. ఈ నిర్ణయం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. సింధీ వర్గంలో ఉన్నత కళాకారులకి గౌరవం ఇవ్వాలనుకుంటే ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారిని కాదని అర్ధనగ్న నృత్యాలు చేసే తమన్నా, రణ్వీర్ సింగ్ల జీవిత చరిత్రను పెట్టడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పిల్లలు చదువుకునే పాఠ్యాంశ పుస్తకాల్లో అందాలుకిస్తూ ప్రేక్షకులను రంజింపచేసే తమన్నా జీవిత పాఠంగా ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏమైనా గొప్ప పోరాట యోధురాలా? ఆమె జీవితం పిల్లలకు ఎలా ఆదర్శమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కర్ణాటకలో తమన్నా పాఠం రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. దేశ విభజన జరిగిన అనంతరం సింధీ వర్గానికి చెందిన ప్రముఖుల గురించి చెప్పే పాఠ్యాంశం అది. అలాంటి చోట సింధీ వర్గానికి చెందిన తమన్నా భాటియా రణ్వీర్ సింగ్ గురించి ప్రస్తావించారు. ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక హీరోయిన్ ఎలా ఆదర్శప్రాయురాలు అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం తీవ్ర దుమారం రేపడంతో పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ వివాదంపై అక్కడి ప్రైవేటు పాఠశాల సంఘం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటక విద్యాశాఖ కూడా స్పందించి ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చేయడంపై హెబ్బాలా సింధీ ఉన్నత పాఠశాల యాజమాన్యం స్పందించింది. సింధీ వర్గానికి చెందిన తమన్నా అత్యున్నత స్థాయికి చేరడం, సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడం ద్వారానే తమన్నా జీవితం పాఠ్యాంశంగా పెట్టామని తెలిపారు. ఇక ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఆమె మిల్కీ బ్యూటీగా పేరు పొంది బాహుబలి ద్వారా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఆమె పిల్లలకి ఏమాత్రం ఆదర్శం కాదని పిల్లల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.